ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ వీడియోలో మీరు చూస్తున్నది తెల్ల మద్ది చెట్టు. దీన్నే మనం చాలా మంది అర్జున చెట్టు అని కూడా అంటారు. సంస్కృతంలో అయితే దీన్ని ధవళ చెట్టు అని పిలుస్తారట. దీనికి ఔషధ గుణాలు అయితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ప్రధానంగా గుండె జబ్బుల్ని నియంత్రించడంలో ఇది ఉపయోగపడే అంతగా ఏ చెట్టు ఉపయోగపడదంట. అంటే మన హార్ట్‌లో వాల్స్ పూడుకుపోతాయి గదా! రక్తంలో. ఆ రక్తంలో దీని యొక్క దీనికున్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అవి మన హార్ట్ వాల్వ్స్ పంపింగ్ సిస్టమ్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అందువల్ల హార్ట్ అటాక్ రాదు అని నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను. దీన్ని 300 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వాడేవాళ్ళట. దీనిలో వచ్చి చాలా కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. వాటిలో సోడియము, మెగ్నీషియము, అలాగే అల్యూమినియము, హై అమౌంట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఉందంట. ఇవన్నిటి వల్ల మన హార్ట్ యొక్క పంపింగ్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయంట. అంతేకాకుండా దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఒక 20 గ్రామ్స్ ఆఫ్ పౌడర్, ఈ బెరడు యొక్క పౌడర్ని కషాయం లాగా కాసుకొని దాన్ని వడగట్టుకొని తాగితే జబ్బులు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందంట. ఈ యొక్క కాసిన కషాయాన్ని ఏదైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బల మీద మనం పోస్తే అవి త్వరగా మానిపోయేట. పురాతన కాలంలో వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు రకరకాల మెడిసిన్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మీరు చూడడానికి స్టార్ ఫ్రూట్ అనుకుంటారేమో, కాదు. అర్జున చెట్టు యొక్క, అంటే తెల్ల మద్ది చెట్టు యొక్క పండు అనమాట. ఇవి చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తెలుసుకొని ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఇది మా ఆఫీస్లో ఉందన్నమాట ఈ చెట్టు. నేను రేపే అయితే ఈ బెరడ్ని ఖచ్చితంగా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. సీడ్స్ కొన్ని కలెక్ట్ చేశాను అనమాట. సో మీకందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. నేను ఊరికనే ఏదో నాకు తెలిసినంత వరకు మాత్రమే మీకు షేర్ చేయగలుగుతున్నాను. ప్రాక్టికల్గా నేనైతే దీన్ని యూజ్ చేయలేదు. ఇంటర్నెట్లో కానీ చాలా మంది యూట్యూబర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్లో. చెట్టుని నేను క్యాప్చర్ చేసినప్పుడు ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందని క్యాప్చర్ చేశాను వీడియో. సో దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. షుగర్కి అయితే దీన్ని ఏం చెప్తున్నారంటే, దీని బెరడు, అలాగే వేప బెరడు, ఉసిరి బెరడు, పసుపు సమభాగంలో కలిపి దాన్ని, ఆ చూర్ణాన్ని మనం 400 ml వాటర్లో కాగబెట్టుకుని తాగితే ప్రతిరోజు పొద్దున్న తాగితే మనకు షుగర్ రాదు, మధుమేహం నియంత్రణ అవుతుందని నేను ఇంటర్నెట్లో చదివి తెలుసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్.